నాకు ట్విన్స్ అంటే చాలా ఇష్టం మేడం, మాకు ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చేలాగా మీరు ట్రీట్మెంట్ చేయండి అని అడుగుతూ ఉంటారు. సో ఖచ్చితంగా ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చేలాగా మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమి ఉన్నాయి? సో యూజువలీ మనం చేసే ట్రీట్మెంట్స్ రెండండి. ఒకటి గర్భసంచి లోపలికి మనం కణాలు ఎక్కించే పద్ధతి అంటే IUI ట్రీట్మెంట్ చేస్తాము. రెండోది IVF ట్రీట్మెంట్ అంటే శరీరం నుంచి ఎగ్స్ తీసి హస్బెండ్ స్పర్మ్ తో కలిపి బేబీని ఫామ్ చేసి మనమే గర్భసంచిలో పెడతాం. సో IUI ట్రీట్మెంట్ వల్ల మనము అండం పెరిగి విడుదలయ్యే టైంకి కణాలు అందుబాటులోకి తెస్తాం కాబట్టి ఎగ్ అండ్ స్పర్మ్ కలవడానికి ఛాన్సెస్ ఇంప్రూవ్ చేస్తాం. సో ఎప్పుడైతే ఒక ఎగ్ కన్నా ఎక్కువ పెరిగినప్పుడు అంటే 2 ఫాలికల్స్ పెరిగినాయి, 2 ఎగ్స్ ఒకటేసారి రిలీజ్ అయినాయి, అప్పుడు మనకి ట్విన్ ఛాన్సెస్ అనేవి కొంచెం పెరుగుతాయి. సిమిలర్గా IVF ట్రీట్మెంట్లో మనము ఎగ్స్ తీసి స్పర్మ్తో కలిపి బేబీని రెడీ చేసుకున్న తర్వాత 2 బేబీస్ని ట్రాన్స్ఫర్ చేస్తే 2 అతుక్కుంటే మనకు ట్విన్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. బట్ ఏ ట్రీట్మెంట్లో కూడా గ్యారంటీగా మనకి ట్విన్ వచ్చేది అనేది మన చేతిలో ఉండదండి. సో IUI ట్రీట్మెంట్లో ఒక ఫాలికల్ కన్నా ఎక్కువ ఫాలికల్ డెవలప్ అయిన ప్రతిసారి కూడా మీకు ట్విన్ ఛాన్స్ ఉంటుంది. అండ్ IVF ట్రీట్మెంట్లో 2 ఎంబ్రియోస్ మనం ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేస్తామో అప్పుడు కూడా మీకు ట్విన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ అది ఖచ్చితంగా వస్తుంది అనేది మనం చెప్పలేము. 2 ఫాలికల్స్ రప్చర్ అయ్యి 2 ఎగ్స్ రిలీజ్ అయ్యి 2 ఎగ్స్ ఫర్టిలైజ్ అయ్యి బేబీస్ ఫామ్ అయ్యి అతుక్కుంటే IUIలో మనకు ట్విన్ వస్తుందండి. బట్ ఇది చాలా తక్కువ ఛాన్స్ అని చెప్పొచ్చు. న్యాచురల్గా మీరు ప్రెగ్నెన్సీ వచ్చిన దాంతో పోలిస్తే IUIకి కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అండ్ IUI కన్నా IVFలో ఇంకొంచెం ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. బట్ ఇవన్నీ కూడా ఒక సర్టన్ పర్సంటేజ్లోనే అండి. 25-30% కన్నా ఎక్కువ మనం ఏం చేసినా కూడా అది సాధ్యమైతే కాదు. సో IVF చేసినప్పుడు మనం 2 ఎంబ్రియోస్ పెడతాము, 2 జన్యుపరంగా బాగుండి 2 అతుక్కుంటేనే మనకి ట్విన్ ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. సో ట్విన్ ప్రెగ్నెన్సీ కావాలి అని ఏ కపుల్ వచ్చినా కూడా మేము వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే, ట్విన్ అంటే మీకు చాలా సరదాగా ఉండొచ్చు, మీరు ఒకటేసారి ఒక ట్రీట్మెంట్తో ఫ్యామిలీ కంప్లీట్ అవుతుందని అనుకోవచ్చు, లేదా ట్విన్స్ అంటేనే అదొక లాంటి ఫ్యాంటసీ లాగా మీకు అనిపించవచ్చు. బట్ యాక్చువల్లీ చెప్పాలి అంటే ట్విన్ ప్రెగ్నెన్సీకే కాంప్లికేషన్స్ ఎక్కువ అండి. సింగిల్గా ఉన్నప్పుడు బేబీ హెల్దీగా పుట్టడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్కి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో చాలాసార్లు ట్విన్ ప్రెగ్నెన్సీస్లో మేము అబార్షన్ రేట్ ఎక్కువ చూస్తాము, ఒక బేబీ గ్రోత్ కొంచెం తక్కువగా ఉండడం చూస్తాము, లేకపోతే బోత్ బేబీస్కి గ్రోత్ తక్కువగా ఉండడం చూస్తాము. ఎర్లీగా డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మీకు ప్రెగ్నెన్సీలో BP రావడానికి కానీ షుగర్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మాయ కొంచెం కిందకు ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎర్లీ డెలివరీ అయినప్పుడు బేబీకి ICU అడ్మిషన్ అవసరం పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ అన్ని కాంప్లికేషన్స్ మనం ఫేస్ చేయడం కన్నా కూడా సింగిల్ హెల్దీ బేబీ ఉంటేనే మీకు ప్రెగ్నెన్సీ సేఫ్ ఉంటుంది అండ్ బేబీ కూడా హెల్దీగా ఉండే లైఫ్ బర్త్ రేట్ అనేది కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో యూజువల్గా ట్విన్ కావాలి అని వచ్చిన వాళ్ళకు కూడా మేము ఏదైనా కూడా ప్రెగ్నెన్సీ రావాలి అండ్ బేబీ అండ్ మదర్ హెల్దీగా ఉండేలాగా మనం కోరుకోవాలి. బియాండ్ దట్ మనకి ఏది వచ్చినా కూడా మనకు బోనస్ అనే అనుకోవాలి అనే చెప్తూ ఉంటాము. సో ఖచ్చితంగా ట్విన్ వచ్చే మార్గం అయితే లేదు, కానీ ట్విన్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విజిట్స్ ఎక్కువ, అది కొంచెం హై రిస్క్ ప్రెగ్నెన్సీ కిందకే వస్తుంది. సో దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. థ్యాంక్ యూ.